శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2025 జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి జూలై నెలంతా కూడా అద్భుతమైనటువంటి యోగాలు రాశి యందు ధనస్థానం అందు ఏర్పడడం వల్ల జాతకుడు తను ఇన్నాళ్ళుగా చేస్తున్నటువంటి కృషికి తగిన ఫలితం గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి రాశి యందు సంచరిస్తున్నప్పుడు రాశిని చాలా ఉత్సాహంగా యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తన యొక్క మేధస్సుతో ఏ సమస్యన్నా పరిష్కరించగలడం, ఒక విధమైనటువంటి గుర్తింపు హోదా కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ గురువు కూడా ఉండడం వల్ల, గురువుతో పాటు రవి కలగడం వల్ల గురువు ఏ ఏ కారకత్వాలు వహిస్తాడు, ఏ ఏ రాసులకి రిప్రజెంట్ చేస్తాడు, ఇవన్నీ కూడా రవి గురువుల కలయికతో ఆ భావాలు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. దశమాధిపతిగా గురువు రాశి యందు సంచరిస్తూ తృతీయాధిపతి రవితో కలయడం వల్ల అనూహ్యంగా వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. యాక్టివిటీస్ కానీ, టైములు మారడం కానీ, వేరే ఉద్యోగంలో మారడం కానీ జరుగుతూ ఉంటుంది. జాతకుడికి ఒక అధికార హోదా లాంటిది వృత్తిలో రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే పై అధికారులు కూడా జాతకుడు చెప్పిన విధంగా వారి యొక్క వర్క్ అది చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోఆపరేషన్ లాంటిది లభిస్తూ ఉంటుంది. ఇంకా సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు రవితో కలియడం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, వారు ఉత్సాహంగా ఉంటారు. వారికి ఏమైనా ప్రభుత్వ అవకాశాలు కానీ, విదేశీ అవకాశాలు కానీ, దూర ప్రాంత ప్రయాణం చేసే అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే తృతీయం ఎప్పుడు కమ్యూనికేషన్స్, ప్రయాణాలు చెప్తూ ఉంటుంది. సప్తం అన్నది వైఫ్. ఇక్కడ అక్కడ నుంచి లెక్కేసుకున్నప్పుడు ఈ రెండు గ్రహాల కలయిక జాతకుడు కన్నా జాతకుడు యొక్క వైఫ్కి కానీ, లేదంటే భర్తకు కానీ ఇటువంటి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. సంతానానికి అటు సంతానిచ్చే గ్రహం గురువు, సంతాన కారకుడు రవి అవ్వటం వల్ల ఈ సమయంలో ఎవరైనా సంతానం కొరకు, అంటే రెగ్యులర్గా కాకుండా ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కృత్రిమంగా కానీ, ఐవీఎఫ్ ద్వారా కానీ వైద్యపరంగా సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు కంపల్సరిగా మీరు ఈ జూలై నెల 15వ తారీఖు లోపులో వైద్యం ద్వారా గర్భం వహించే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ఇండికేషను. ఆ విధంగా ప్రయత్నం చేసిన వారికి ఆ విధమైన ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వారి పిల్లల యొక్క అభివృద్ధి కంపల్సరీగా అనుకూలిస్తూ ఉంది. దాంతో ఈ జూలై 16 తర్వాత రవి ధనస్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాధిపతి బుధుడితో కలుస్తాడు. దాంతో ఒక నిపుణ యోగం ఏర్పడుతుంది, ఒక బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే కుటుంబ స్థానంలో ఈ యోగం ఏర్పడిందో దీనివల్ల కుటుంబ సభ్యులు బాగా లాభపడటం జరుగుతూ ఉంటుంది. వారికి విద్యార్థులైతే విద్యలో బాగా రాణించడం, జాతకుడి యొక్క వాక్చాతుర్యం పెరగడం, గృహంలో అందరూ కూడా జాతకుడికి సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఒక సమిష్టి కుటుంబంగా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని కుటుంబ అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రభుత్వ ధనం మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చతుర్థాధిపతిగా బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల మీరు ఏదైనా గవర్నమెంట్ లోన్ కోసం ప్రయత్నం చేసిన ప్రయత్నం జరుగుతుంది, స్కాలర్షిప్ లాంటిది వస్తుంది. అలాగే మీ యొక్క వాక్చాతుర్యం పెరగడం వల్ల ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏదైనా ఒక పని మీద ఎవరితో మాట్లాడినా 100% మీకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 12వ స్థానంలో శుక్రగ్రహం, అంటే పంచమాధిపతి వెయిల్లో ఉండడం వల్ల చాలా కాలంగా మీకు ఒక హాబీగా ఏదన్నా వస్తువు కొనాలని కానీ, ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి కానీ, ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొవాలని అన్నటువంటి మీ యొక్క జీవితాశయం, మీ కోరిక 100% నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరినైతే కలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళతో కలుసుకొని కొన్ని రోజుల పాటు కానీ, కొంతసేపు కానీ ఏదైనా ఒక ఏకాంత ప్రదేశంలో పరస్పరం కష్ట సుఖాలు చెప్పుకొని వారి యొక్క సానుభూతి మీరు పొందడం కానీ, మీ నుంచి ఏదైనా ఒక బహుమతి, వారి నుంచి ఏదైనా ఒక బహుమతి వచ్చి ఒక తీపి గుర్తుగా మిగిలిపోయే అవకాశం ఉంది. అదే మామూలుగా కొంతమంది ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి విహారయాత్ర కానీ, వినోదయాత్ర కానీ వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మామూలుగా రొటీన్గా ఇంట్లో కాకుండా ఏదైనా రెస్టారెంట్లోనో ఏదైనా కాస్ట్లీ ప్రదేశంలో ఈ భోజనం చేయడం, 1-2 రోజులు అందులో స్టే చేయడం
జరుగుతుంటుంది. ఏదైనా ఒక విహారయాత్ర, ఒక వినోదయాత్రకి వెళ్తారు. అక్కడ కామన్గా మీరు ఎవరినైతే కలుద్దాం అనుకుంటారో వాళ్ళని కలుసుకొని వారి నుంచి కొంత ఫ్రెండ్షిప్, సానుభూతితో పొందే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. 3వ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు మీ యొక్క నిర్ణయాల్లో, మీ యొక్క పనుల్లో వేగం పెరుగుతూ ఉంటుంది. భూమి, స్థిరాస్తి, గృహం కొనాలనే మీ యొక్క ఆశయం నెరవేరుతుంటుంది. అలాగే ఈ కన్స్ట్రక్షన్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఈ కుజుడికి సంబంధించినటువంటి దేంట్లో అయినా మీ యొక్క పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఒక క్రీడాకారులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, పోటీతో కూడుకున్నటువంటిది, కాంపిటీషన్తో కూడుకున్న దేంట్లో అయినా సరే మీరు కంపల్సరీగా విజయం సాధిస్తారు. అయితే ఏదైనా ఈ కుజకేతువులు 3వ స్థానంలో ఉన్నప్పుడు అనుకోని విధంగా కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వేగంగా వాహనాలు నడిపేవారు, ఈ వాహనాలకు సంబంధించిన పోటీల్లో పాల్గొనేవారు, ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. సాధారణంగా అగ్ని ప్రమాదాలు లాంటివి కూడా జరగవచ్చు, వాహన ప్రమాదాలు కూడా జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే రాశి యందు గురువు ఉన్నాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు. బట్ ఏదైనా జాగ్రత్త కూడా అవసరం కాబట్టి ఈ విషయంలో కంపల్సరీగా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఉంటుంది. ముఖ్యంగా దశమంలో సాటర్ను వృత్తిలో మీరు ఎంత కష్టపడ్డా కూడా ఇంకా ఓవర్ బర్డెన్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అదనపుగా ఇతరుల వర్క్ కూడా మీరు చేయవలసి ఉంటుంది. అయితే దాని యొక్క ఫలితం ఫ్యూచర్లో మీరు కంపల్సరీగా పొందుతారు. రాహు 9వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని మన సాంప్రదాయాలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి కానీ, అంటే వేరే కమ్యూనిటీ సంబంధించిన ఫంక్షన్లో పాల్గొనడం కానీ ఈ విధంగా జరుగుతుంటుంది. దైనందినంగా మనం చేయబడినట్టు కొన్ని పండగలు, కార్యక్రమాలు లాంటివి ఏమైనా ఉంటే అవి చాలా వరకు నెగ్లెక్ట్ చేసి దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ మిథున రాశి వారికి ఈ నెలంతా కూడా మొదటి 15 రోజులు వ్యక్తిగతంగా చాలా అనుకూలంగా ఉంది. దాని తర్వాత 15 రోజులు కూడా కుటుంబ విషయాల్లో చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా అటు ధనయోగాలు, దానికి సంబంధించినటువంటి ఆనంద యోగాలు జాతకుడికి ఏర్పడడం వల్ల ఇంచుమించుగా ఈ నెలంతా జాతకుడికి మంచి సక్సెస్ రేటు ఎల్లవేళ హ్యాపీగా ఉంటుంది. గురువు ఎప్పుడైనా రాశిలో సంచరించినప్పుడు జాతకుడికి దైవ బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ దైవ బలంతో రవి ద్వారా అదృష్టం కలిసి రావడం వల్ల చేపట్టిన కార్యక్రమంలో విజయం రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వారం ఈ రాశి వారు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క శ్రీ సూక్తం కానీ, లేదంటే లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల, ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కొన్ని అనుకోని ఖర్చుల నుంచి, కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి. జ్యోతిష శాస్త్ర ప్రకారం జాతకుడికి గోచార రీత్యా అయినా, దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు, కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే ఆషాఢ మాసంలో జూలై 10వ తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉంటుంది. అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా 100 రెట్లు 1000 రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే మీరు ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే మీకు విద్య నేర్పారు, గురువు మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం. అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు పౌర్ణమి రోజు గురువు గారికి చక్కగా వీలైతే పాదాభివందనం చేయండి. దాంతోపాటుగా వారికి సాంప్రదాయమైనటువంటి వస్తువులు అంటే బట్టలు కానీ, వారికి ఏదైతే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారో ఒక సీడ్సో ఫ్రూట్సో గురువుగారికి సత్కరించడం, గురువుగారి ఇంటికి వెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు సేవ లాంటివి చేయడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది. గురువుగారు లేరు, తండ్రి గారు, తాతగారు వాళ్ళకి చేయొచ్చు. లేని పక్షంలో అందరికీ గురువు అయినటువంటి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి వారు, దత్తాత్రేయుల వారి ఆలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు స్వామివారిని అర్చించడం, ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. గురుబలంతో మీకు అటు సంస్కారం, అటు ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది.
అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా, స్త్రీలకు సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి. అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ప్రారంభమే మనకి శుక్రవారంతో, శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి అది కేవలం ఈ శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెడుతూ సాధ్యమైనంత వరకు స్త్రీలకి, అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం రూపంలో వాళ్ళకి తాంబూలం, దక్షిణ, వస్త్రాలు మీకు ఏది సమకూరితే అది సమకూర్చడం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క చెల్లెలకు, తల్లిగారికి, అత్తగారికి, అంటే ఎవరైతే మీ రక్త సంబంధిక బంధువులు ఉన్నారో మీ శక్తి కొలది వారిని సత్కరించడం వల్ల, వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి, మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఒకే నెలలో అటు శుక్ర బలం పెంచుకోవడానికి, అటు గురు బలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది. ఈ రెండు మనకి శుక్రబలం, గురుబలం పెరిగితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయ దర్శించడం. ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవార్లకి, శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి, విష్ణుమూర్తి దర్శించడం. ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వల్ల గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.